राजेंद्र नगर के इलाके शिवरामपल्ली में ईसाई बरादरी की जानिब से मीटिंग का इनेकाद अमल में लाया गया। इस मौके पर तेलंगाना हुकूमत से मुतालिबा किया गया है कि ईसाई बरादरी की भलाई के लिए ज़्यादा बजट मुख्तस किया जाए। आइए देखते हैं मज़ीद तफसीलात। అందరికీ నమస్కారం। ముందుగా రాజేంద్ర నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. క్రైస్తవ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎంతగానో సహకారం అందిస్తూ క్రైస్తవ సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉన్నారు. క్రైస్తవ సమాజాన్ని గురించి ఆలోచన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సమాజాన్ని గురించి ఆలోచన చేస్తూ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే ప్రతి సంవత్సరం 100 మందికి క్రైస్తవ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ శాంక్షన్ చేయడం విషయంలో కావచ్చు, అలాగే చర్చిల నిర్మాణం విషయంలో కావచ్చు, లేకపోతే పునరుద్ధరణ కోసం ఫండ్స్ రిలీజ్ చేసే విషయంలో కావచ్చు, ఇంకా క్రైస్తవ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడంలో, క్రిస్మస్ వేడుకలు నిర్వహించడంలో, క్రిస్మస్ వేడుకలకు నిధులను ఇవ్వడంలో, అలాగే క్రైస్తవ సమాజం ముఖ్యంగా యవనస్తులు అంటే యూత్ వారి యొక్క శ్రేయస్సు కొరకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మాకున్న ప్రత్యేకమైన సమస్య, క్రైస్తవ సమాజానికి, మా ఏరియాలోనే కాదు క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా తెలంగాణ అంతటా కూడా ఉన్న ఒక ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే శ్మశాన వాటిక లేకపోతే సమాధుల స్థలం. ఇది క్రైస్తవ సమాజంలో చాలా పెద్ద సమస్యగా మేము భావిస్తూ ఉన్నాం. నాయకులు ఎలా భావిస్తున్నారో మాకు తెలియదు, కానీ మేమైతే ఈ సమస్యను చాలా పెద్దదిగా భావిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులకు చనిపోయిన తర్వాత సమాధి చేయడము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ముఖ్యంగా మేము సమాధి చేయడం అంటే సమాధి తవ్వి మామూలుగా భూమిలో పాతి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దానికి స్థలం లేకపోవడం అనేది చాలా చాలా విచారకరమైన సంగతి. ఈ సమస్య గురించి చాలాసార్లు మేము మాట్లాడడం జరిగింది, విన్నవించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రభుత్వం ఎంతగానో మా కొరకు, ప్రభుత్వానికి ఎంతగానో సహకారం అందిస్తూ ఉన్నాం. క్రైస్తవులు అంటేనే కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడే విషయంలో క్రైస్తవ సమాజం ఎంతగానో తోడ్పాటును అందించింది. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మమ్మల్ని మరొకసారి మా విన్నపాన్ని మన్నించి ఈ రాజేంద్ర నగర్ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే శంషాబాద్ ఈ రాజేంద్ర నగర్ సర్కిల్లో కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ ఏరియాలో కావచ్చు, దయచేసి మా సమస్యను గుర్తించి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము మరొకసారి కోరుతా ఉన్నాం. ఇది చాలా పెద్ద సమస్య. దయచేసి ఇది ఏదో చిన్నది అన్నట్టుగా ఆలోచన చేయకుండా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మా యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఒక 10 ఎకరాల స్థలం క్రైస్తవుల కొరకు, క్రైస్తవ శ్మశాన వాటిక కొరకు, సమాధుల స్థలం కొరకు కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇది చేస్తే నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రైస్తవ సమాజంలో ఇంకా ఎక్కువ పేరు వస్తుంది. మేము ఇంకా ఎక్కువగా మీ కొరకు ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, మీ తోడ్పాటు అందించే విషయంలో కావచ్చు మేము పనిచేస్తామని, ప్రయాసపడతామని మేము